హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బ్యాడ్ బాయ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ ఉంటాయి, సబ్ టైటిల్స్తో చూడొచ్చు. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 to 45 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ భయ్య, నిజంగా జరిగిన స్టోరీని సిరీస్ గా తీయడం అయితే జరిగింది. స్టోరీ ప్రొడక్షన్ వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన డి షేమన్ అనే ఒక టీనేజర్ అయితే ఒక వైలెంట్ క్రైమ్ చేయడం వల్ల జువెనల్ డిటెన్షన్ సెంటర్ కి అయితే పంపించడం జరుగుద్ది. అక్కడ తన కొన్ని హార్ష్ రియాలిటీస్ అయితే ఫేస్ చేయడం జరుగుద్ది. డిటెన్షన్ సెంటర్ లో జోరో అనే ఒక సెన్సిటివ్ ఇన్మేట్ ని కలవడం ద్వారా వాళ్ళిద్దరి మధ్య ఒక పవర్ఫుల్ బాండ్ అయితే ఏర్పడింది. అక్కడి నుంచి తన లైఫ్ ఎలా సాగింది, అసలు ఆ జైలుకి ఎందుకు వెళ్ళాడు, దాని తర్వాత తను ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే బ్యాడ్ బాయ్ సిరీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే మన సెకండ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి విజిట్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఎందుకంటే ఈ ఛానల్ కి ఏమన్నా మెయిన్ ఛానల్ కి ప్రాబ్లం ఉంటే మనం అక్కడ కనెక్ట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ దీనికే ప్రాబ్లం ఉంటే ఇంకేటూ కాకుండా పోద్ది భయ్య. సో ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ ఛానల్లో ఈ రోజు అయితే స్టోరీ టెల్లింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించి వీడియో అయితే రావడం జరుగుద్ది. మాక్సిమం 2 days కి ఒక మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే నేను రావడం జరుగుద్ది ఆ ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకున్న ఛానల్లో. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ భయ్య. నాకైతే కొన్ని చోట్ల చాలా బాగా వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల చాలా బాగా డిసప్పాయింట్ అయ్యాను. వన్ టైం వాచబుల్ అనే చెప్తా. అది కూడా డ్రామా లవర్స్ ఎవరన్నా ఉంటే గనక, క్యారెక్టర్ డ్రివెన్ డ్రామాస్ కానీ అండ్ ఇంటెన్స్ ఎమోషనల్ ఆర్క్స్ కానీ, రియల్ గా జరిగిన స్టోరీస్ కి ఆ పోర్ట్రేయల్స్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, రెడెంప్షన్ కానీ, ఇలా డ్రామా పరంగా వీటన్నిటిని డ్రామాలు ఇంక్లూడ్ చేసి ఆ టైప్ ఆఫ్ సిరీస్ ని చూసి అలవాటు ఎవరికన్నా ఉంటే గనక ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుద్ది. ఇక పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ టెల్లింగ్ అయితే చాలా బాగుంటుంది భయ్య. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ, చాలా రియలిస్టిక్ గా చూపించారు అండ్ ఎమోషనల్లీ ఎంగేజింగ్ అయితే చూపిస్తారు. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. మెయిన్ లీడ్స్ అయిన డీన్ అండ్ జోరో క్యారెక్టర్స్ లో చేసిన ఆ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్ గా కనిపించాయి. అండ్ సినిమాటిక్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. డైరెక్షన్ పరంగా, గ్రేటీ విజువల్స్ పరంగా అండ్ స్ట్రాంగ్ మ్యూజికల్ స్కోర్ కూడా ఉంటుంది. ఎక్కడ కూడా అయితే మీకు బోర్ కొట్టదు వాటి పరంగా. ఆ నరేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ప్రెసెంట్, పాస్ట్, ఇలా టైమ్ లైన్స్ అయితే చాలా బాగా నాన్ లీనియర్ వేలు అయితే చూపిస్తారు. వాటి పరంగా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి చాలా బాగా యూజ్ చేసుకుంటారు అనమాట. ఆ టైమ్ లైన్ అదంతా కూడా బాగా వర్కౌట్ అవుద్ది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే నాన్ లీనియర్ స్ట్రక్చర్ భయ్య, అందరికీ అయితే వర్కౌట్ అవ్వదు. ఇది చాలా వరకు కూడా బ్యాక్ అండ్ ఫోర్త్ టైమ్ లైన్స్ అయితే నడుస్తూ ఉంటాయి. అవి చాలా మందికి కన్ఫ్యూజన్ గా అనిపిస్తూ ఉంటుంది అండ్ డిస్జాయింటెడ్ గా అనిపిస్తుంది అనమాట. సో అందువల్ల ఇబ్బంది పడతారు. అండ్ హెవీ థీమ్స్ ఉంటాయి, లైక్ వైలెన్స్ కానీ, అబ్యూస్ కానీ, ట్రామా కానీ, ఇవన్నీ కూడా ఎమోషనల్ గా ట్రిగర్ చేసే విధంగా అయితే ఉన్నాయన్నమాట. వాటి పరంగా ఇబ్బంది పడితే చాలా మంది ఆడియన్స్ ఇబ్బంది పడొచ్చు. మరి వాటి పరంగా పర్లేదు అనుకుంటేనే చూడండి, లేదంటే లేదు. అండ్ టోటల్ 8 ఎపిసోడ్స్ ఉండడం వల్ల చాలా డ్రామా అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అందువల్ల చాలా స్లో పేసింగ్ ఉంటుంది అనమాట. 8 ఎపిసోడ్స్ డ్రామా 45 minutes చూడాలంటే చాలా బోర్ కొట్టుద్ది. ఎక్కడ కూడా అదే ప్రాబ్లం. మిడ్ పోర్షన్స్ లో అయితే చాలా డ్రామా నడుస్తూ ఉంటుంది. ఆ డ్రామా అనేది అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు, బాగా బోర్ కొట్టుద్ది. అది బాగా ప్రాబ్లం అనిపించింది నాకైతే. ఒక 5 ఎపిసోడ్స్ లో కంప్లీట్ చేస్తుంటే బాగుంది భయ్య సిరీస్ అన్నది. ఓవరాల్ గా చెప్పాలంటే డ్రామా లవర్స్ ఎవరన్నా ఉంటే పక్కాగా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ కాబట్టి గివ్ ఇట్ ఎ ట్రై. మీరు కనుక కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం, కమర్షియల్ డ్రామా కోసం, యాక్షన్ సీక్వెన్సెస్ కోసం, ఇలాంటి వాటి కోసం చూస్తున్నట్లయితే ఇందులో అయితే ఏది ఉండదు. అందువల్ల నాకు పర్లేదు, వన్ టైం వాచబుల్ అనిపించింది. ఇన్ కేస్ మీరు డ్రామా లవర్స్ కాకపోతే అసలు దీని జోలికి కూడా వెళ్ళొద్దు భయ్య, పక్కన పెట్టేసుకోవచ్చు. సో చూద్దాం అనుకుంటే చూడండి. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. 18+ కంటెంట్ అయితే ఉంది. సో ఇండివిజువల్ గానే చూడండి. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఖచ్చితంగా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఈ రోజు కొత్త కంటెంట్ అయితే వస్తుంది. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.